welcome you all. Okay. సో నిన్నటి క్లాస్లో మనం ప్రాథమిక ద్వితీయ శోషరస అవయవాల గురించినటువంటి వివరాలని తెలుసుకున్నాం. సో బై దిస్ టైం మీలో ఎవరైనా ఒకళ్ళు కానీ ఇద్దరు కానీ ఇప్పటిదాకా మనం చెప్పుకున్నటువంటి లెసన్ సారాంశం చెప్తారా 2-3 సెంటెన్సెస్లో? ఎనీవన్, ఎవరైనా పర్వాలేదు. So all of you please post your attendance in the chat box. ఇప్పటిదాకా మనం చెప్పుకున్నటువంటి సారాంశం ఏంటో చెప్తారా అంటున్నాను. గీత, ఎంత మైండ్కి వచ్చిందో అంతా చెప్పు ఒకసారి. వాయిస్ చిన్నగా వినిపిస్తుంది సార్. వాల్యూమ్ అయితే ఫుల్ వాల్యూమ్ పెట్టుంది. అంటే ఇప్పటిదాకా మనం ఏం చెప్పుకున్నామో సారాంశం చెప్పమంటున్నాను. సో నౌ 2 కాలేజీల పిల్లలు ఒక పాయింట్లో కలుస్తున్నారు, సెల్స్ ఆఫ్ ది ఇమ్యూన్ సిస్టమ్ అన్న దగ్గర. బిఫోర్ ఎంటరింగ్ వాట్ వీ హ్యావ్ లెర్న్ సో ఫార్ అది అడుగుతున్నాను. వీక్ టైం అయిపోతుంది. యామిని, త్వరగా చెప్తున్నాను. ఓకే, దెన్ ఎనీబడి జ్యోత్స్న, లక్ష్మి, భానుమతి? ఇప్పటిదాకా ఏం చెప్పుకున్నాము ఎవరైనా బ్రీఫ్గా చెప్పేస్తారా? వాయిస్ క్లియర్గానే ఉంది కదా? రైట్. యువర్ ఎబిలిటీ టు రెసిస్ట్ ఎ డిసీజ్, దాన్ని ఇమ్యూనిటీ అన్నాం. వ్యాధిని ఎదిరించేటటువంటి సామర్థ్యాన్ని వ్యాధి నిరోధకత అంటాం. శరీరాన్ని కాపాడుతూ డిఫరెంట్ లెవెల్స్లో ఒకనొక వ్యవస్థ ఉంటుంది. దాన్ని మనం ప్రథమ, ద్వితీయ, తృతీయ శ్రేణి రక్షణగా చెప్పుకున్నాం. వీటి వలన మీకు 2 రకాల వ్యాధి నిరోధకత కలిగింది. ఒకటి స్వాభావిక నిరోధకత, రెండవది ఆర్జిత నిరోధకత. మొదటిది నాన్ స్పెసిఫిక్ ఇమ్యూనిటీ అయితే రెండవది స్పెసిఫిక్ ఇమ్యూనిటీ. మనం చెప్పుకున్న ప్రకారం నాన్ స్పెసిఫిక్ ఇమ్యూనిటీలో స్వాభావిక అసంక్రామ్యతకి కారణమయ్యేదంతా ప్రధానంగా ప్రథమ శ్రేణి రక్షణ రేఖ. ఇది వ్యాధి వచ్చిన తర్వాత పోరాడటం కన్నా వ్యాధిజనకం అసలు శరీరంలో ప్రవేశించకుండా నిరోధించటం మీద దృష్టి పెడుతుంది. దెన్ నెక్స్ట్ ఆర్జిత అసంక్రామ్యత. ఒకవేళ పొరపాటున ఏదైనా వ్యాధిజనకం శరీరంలోకి ప్రవేశిస్తే అప్పుడు అది చైతన్యవంతమై మిగతా పని చేస్తుంది. ఈ మిగతా పని ఏంటి? ఆ వ్యాధిజనక సూక్ష్మజీవిని నాశనం చేయటం, దాని నుంచి కలిగే దుష్ప్రభావాల నుంచి మనల్ని రక్షించడం. ఇక్కడ పనిచేసే రక్షణ రేఖలు 2, ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి. అలానే
we all have cautiously told, మనం జాగ్రత్తగా చెప్పుకున్నది ఏంటంటే ప్రథమ ద్వితీయ తృతీయ శ్రేణి రక్షణలు దేనికవి స్వతంత్రమా అంటే అవును, కాదా అంటే కాదు. అన్నీ కూడాను విత్ ఎ పర్ఫెక్ట్ సైనర్జీ, పర్ఫెక్ట్ కోఆపరేషన్తో పనిచేస్తాయి. దీనికి మనం ఓ వాలీబాల్ గేమ్నో హాకీ గేమ్నో ఎగ్జాంపుల్గా చెప్పుకున్నాం. పోనీ ఒక యుద్ధాన్ని పోలిక చెప్పుకున్నాం. దెన్ ఆర్జిత అసంక్రామ్యతలు రెండు రకాలు ఉన్నాయని, ఒకటి హ్యూమరల్ అసంక్రామ్యత అని, ఇంకొకటి కణ మధ్యవర్తిత్వ అసంక్రామ్యత అని జస్ట్ పరిచయం చేశాను. అండ్ దానిలో మళ్ళీ రెండు ఉన్నాయి, క్రియాశీల అలానే నిష్క్రియ అసంక్రామ్యత అని చెప్పడం ఒక రకం, ఒక పద్ధతి. అలానే దీనిలో సహజ కృత్రిమ అని వర్గీకరించటం కూడా ఒకటి. వీటన్నింటినీ మనం జస్ట్ పరిచయం చేసుకుంటాం. ఆ తరువాత అసంక్రామ్యత వ్యవస్థలో ప్రధాన పాత్ర వహించేటటువంటి అవయవాలేంటి, కణజాలాలేంటి అన్నది నిన్న మొన్న చెప్పుకున్నాం. ఇది లేటెస్ట్గా ఉన్న లెసన్ అనుకుంటే మీకు బాగా మైండ్లో ఉండాలి. ప్రాథమిక శోషరస అవయవాలు, ద్వితీయ శోషరస అవయవాలు, అవి ఏం పనులు చేస్తాయి, ఏమేమి ఉన్నాయి శరీరంలో, వాటిని చెప్పుకున్నాం. దెన్ వీఆర్ గోయింగ్ ఇన్ టు ద డీటెయిల్స్, వీఆర్ గ్రాడ్యువల్లీ డీటెయిలింగ్ ద సబ్జెక్ట్. సో అవయవాల గురించి చెప్పుకున్న తర్వాత ఇంకొంచెం డీప్గా చూద్దాం అని అంటే అసంక్రామ్యత కణాల గురించి మాట్లాడాలి. అసంక్రామ్యతని కలిగించేటటువంటి ముఖ్యమైనటువంటి కణాలేంటి, ఆ కణాల నిర్మాణం ఏంటి, అవి ఏం పనులు చేస్తాయి అన్నది చూద్దాం. ఈ స్లైడ్ మీద మీకు కనిపిస్తూ ఉన్నటువంటిది, ఇక్కడ బ్యాక్టీరియం కనిపిస్తోంది. దానిని తన వైపుకి ఆకర్షిస్తూ కొని లాక్కుంటూ దాన్ని బంధిస్తూ ఒకానొక స్థూల భక్షక కణం పనిచేస్తుంది. మీకు ఒకసారి మూల కణాల గురించినటువంటి సమాచారం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏం చేద్దానంటే మనం మూల కణాలుగా చెప్పుకున్నటువంటి కొన్ని కణాల నుంచే అసంక్రామ్యత వ్యవస్థలో ప్రధాన పాత్ర వహించేటటువంటి కణాలు ఏర్పడతాయి. అస్థి మధ్యలో రక్త కణోత్పాదక మూలకణం ఒకటి ఉంటే ఇది విభజన చెంది మల్టీపోటెంట్ స్టెమ్ సెల్గా ఏర్పడుతుంది. ఈ మల్టీపోటెంట్ స్టెమ్ సెల్ నుంచి మనకి ఒకవైపున లింఫాయిడ్ ప్రాథమిక కణము, ఒకవైపున మైలాయిడ్ ప్రాథమిక కణము అని చెప్పి రెండు వస్తాయి. అంటే రెండు శాఖలుగా విడిపోతుంది ఇక్కడ కణము యొక్క వంశక్రమం. దాన్ని మనం కొంచెం పట్టించుకుని చూద్దాం. ఇది రక్త మూలకణం, అది విభజనలు చెంది ఒకవైపున మైలాయిడ్ కాండ కణాన్ని ఏర్పరిచింది, ఒకవైపున లింఫాయిడ్ కాండ కణాన్ని ఏర్పరిచింది. ఇక్కడ మీరు గుర్తు చేసుకోవాల్సినటువంటి రెండు దృగ్విషయాలు ఏంటి అని అంటే, ఒకటి ప్లూరిపోటెన్సీ అంటాం, ఇంకొకటి టోటిపోటెన్సీ అంటాం, మూడవది డిఫరెన్షియేషన్ అంటాం. ఈ 3 కాన్సెప్ట్స్ని కొంచెం గుర్తు చేసుకోండి. ఏదైనా ఒక కణం నుంచి అన్ని రకాల కణజాలాలు ఏర్పడగలిగితే ఆ కణానికి టోటిపోటెన్సీ అనే సామర్థ్యం ఉంది అని చెప్తాం. రెండోది, ఒక కణానికి అన్నీ కాకుండా ఏవైనా కొన్ని కణజాలాలను ఏర్పరచగలిగే సామర్థ్యం ఉంటే దాన్ని ప్లూరిపోటెంట్ అంటాం లేదా మల్టీపోటెంట్ అంటాం. డిఫరెన్షియేషన్ అంటే విభేదనము అని అంటే ఒక కణం దాని పరిణామ క్రమంలో కొన్ని పనులు చేయటానికి నిర్మాణాన్ని ఏర్పరచుకుంటూ దాని క్రియలో కూడా ప్రత్యేకత పొందుతూ క్రమేణా ఒక ప్రత్యేకమైన నిర్మాణంగానో కణజాలంగానో ఏర్పడటాన్ని మనం
డిఫరెన్షియేషన్ అని పిలుస్తాం. రైట్? వీటి గురించిన వివరాలు మరీ చెప్పుకోవడానికి ఇది సమయం కాదు, జస్ట్ గుర్తు చేశాను. దెన్ ఈ రక్తంలో ఉన్నటువంటి కాండకణం ఒకటి విభజన చెందితే మైలాయిడ్ స్టెమ్ సెల్ ఒకటి ఏర్పడింది, లింఫాయిడ్ స్టెమ్ సెల్ ఒకటి ఏర్పడింది. ఈ మైలాయిడ్ కాండకణం నుంచి చూడండి, మీకు ఎర్ర రక్త కణాలు వస్తాయి, రక్త ఫలకికలు ప్లేట్లెట్స్ వస్తాయి, అలానే గ్రాన్యులోసైట్స్ అని చెప్పి తెల్ల రక్త కణాలలోని కణికాభ కణాలు వస్తాయి. ఈ ఏర్పడేటటువంటి మధ్య దశలో తెల్ల రక్త కణాలు ఏర్పడేటటువంటి మధ్య దశలో దీనిని మైలోబ్లాస్ట్ అంటాం. ఒక క్రమంలో చెప్పుకుంటే మైలాయిడ్ కాండకణము నుంచి మైలోబ్లాస్ట్ ఏర్పడింది, మైలోబ్లాస్ట్ నుంచి తెల్ల రక్త కణాలలోని కణికాయుత కణాలు ఏర్పడ్డాయి. అవేమేంటి అంటే ఇస్నోఫిల్స్, న్యూట్రోఫిల్స్, దెన్ బేసోఫిల్స్. వీటి గురించి మీరు హై స్కూల్ స్థాయి నుంచి కూడా చదువుతూ ఉంటారు. రైట్? దెన్ లింఫాయిడ్ కాండకణం నుంచి ఒక లింఫోబ్లాస్ట్ కణం ఏర్పడి దాని నుంచి ప్రధానంగా 3 రకాల కణాలు ఏర్పడుతున్నాయి. డి లింఫోసైట్, టీ లింఫోసైట్స్ సైట్, దెన్ న్యాచురల్ కిల్లర్ సెల్, సహజ హంతక కణము. సో అసంక్రామ్యత చర్యలలో ప్రధాన పాత్ర వహించేటటువంటి కణాలు ఏవి అని అంటే ఇవన్నీ మెయిన్ యాక్టర్స్. బి లింఫోసైట్లు, టీ లింఫోసైట్లు, దెన్ న్యాచురల్ కిల్లర్ సెల్స్, ఎస్నోఫిల్స్, బేసోఫిల్స్ అండ్ న్యూట్రోఫిల్స్. ఇంకొన్ని కణాలు కూడా ఉంటాయి, అవి క్రమంగా మనం అంటే యాంటీజెన్ ప్రెజెంటింగ్ సెల్స్ అని, మ్యాక్రోఫేజెస్ అని రకరకాలు ఉన్నాయి. వన్ బై వన్ చెప్పుకుంటూ పోతాం. The first one, lymphocytes. These lymphocytes are small white blood cells which are responsible for much of the work of the immune system, as we have been repeatedly telling. And these lymphocytes can be divided into 3 classes as of just now we talked about this. One is B cell, second is T cell, and the third is natural killer cell. And the point here to be noted is mature lymphocytes all have a similar appearance. They have a basophilic nucleus and scanty cytoplasm. మీరు ఇక్కడ ఒక తెల్ల రక్త కణాలకు సంబంధించినటువంటి ఒక విషయాన్ని గుర్తు చేసుకోవచ్చు. ప్రత్యేకించి కణికారహిత తెల్ల రక్త కణాలలో సైటోప్లాజం బాగా తక్కువగా ఉండి స్కాంటీ సైటోప్లాజం, న్యూక్లియస్ చిన్నదిగా ఉంటుంది, కేంద్రకం చిన్నదిగా ఉంటుంది. ఈ కణాలన్నీ కూడా బేసోఫిలిక్ స్టెయిన్స్ తోటి రంజింపబడతాయి, క్షార రంజకాలను తీసుకుంటాయి. దెన్ ఇలాంటి లింఫోసైట్స్ లో 2 రకాలు ఉన్నాయి. వన్ ఈజ్ బి సెల్ లింఫోసైట్ అండ్ ద అదర్ టీ సెల్ లింఫోసైట్. దీన్ని బి సెల్ అంటాం లేదా బి లింఫోసైట్ అంటాం, దీన్ని టీ లింఫోసైట్ అని చెప్పి పిలుస్తాం. దీనిలో while T lymphocytes play a major role in cell-mediated immunity, B lymphocytes are very essential for humoral immune response. And T lymphocytes కణ మధ్యవర్తిత్వ అసంక్రామ్యతలో ప్రధాన పాత్ర వహిస్తాయి. B lymphocytes హ్యూమరల్ అసంక్రామ్యతలో అంటే యాంటీబాడీ మీడియేటెడ్ ఇమ్యూనిటీలో ప్రధాన పాత్ర వహిస్తాయి. రెండు కూడాను whatever it may be, they are essential components of the adaptive immune system that is acquired immunity. నిన్న ప్రాథమిక లింఫాయిడ్ అవయవాల గురించి చెప్పుకున్న కాంటెక్స్ట్ లో బి సెల్స్, టీ సెల్స్ కి స్కూలింగ్ గురించి మాట్లాడాం. అవి ఒక రకమైన ట్రైనింగ్ తీసుకుంటాయి అన్నాను. జస్ట్ ట్రై టు రికలెక్ట్ దట్ పాయింట్. While B cells spend their entire early life in the bone marrow, T cells, they leave bone marrow and travel to the thymus where they are trained and get matured. B lymphocyte లో పుట్టినప్పటి నుంచి పోని వాటి లైఫ్ సైకిల్లో ఎక్కువ భాగం, ముందు భాగం అంతా కూడా బోన్ మ్యారోలో గడిపేస్తాయి. టీ సెల్స్ మాత్రం బోన్ మ్యారోలో పుట్టి థైమస్ కి మైగ్రేట్ అయిపోయి అక్కడ మెచ్యూర్ అవుతాయి.
And the important functions of B cells is to make antibodies against antigens. ఈ బి సెల్స్ కున్న ప్రధానమైన పని ఏంటి అని అంటే, ఒకటి ఫోర్మోస్ట్ ఫంక్షన్ యాంటీబాడీని తయారు చేయడం. అండ్ a secondary function is they perform the role of antigen presenting cells. APC ఇది ఒక కేటగిరీ ఆఫ్ ఇమ్యూన్ సెల్స్ హ్యావింగ్ వైటల్ ఫంక్షన్స్. అండ్ బి లింఫోసైట్ ఒకానొక దశలో యాంటీజెన్ ప్రెజెంటింగ్ సెల్ గా పనిచేస్తుంది. దీన్ని మనం నిన్న పేర్స్ ప్యాచ్ చెప్పినటువంటి కాంటెక్స్ట్ లో చెప్పుకున్నాం. దెన్ కొన్ని బి లింఫోసైట్స్ మెమరీ బి సెల్స్ గా డెవలప్ అవుతాయి, అవి మనం తర్వాత చెప్పుకుందాం. దెన్ టీ లింఫోసైట్స్ ఏంటి అని అంటే, దే హ్యావ్ ఏ సెల్ రిసెప్టార్. వాటి కణ ఉపరితలం మీద కొన్ని గ్రాహకాలు ఉంటాయి, వాటిని సింపుల్గా టీసీఆర్ అని అబ్రివేట్ చేస్తాం. మనం ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ పెట్టి చూస్తే కొన్ని మామూలు నార్మల్ కాంపౌండ్ మైక్రోస్కోప్లో కూడా తెలుస్తుంది కొంతవరకు. ఆ రిసెప్టార్ని బట్టి అది టీ లింఫోసైట్ అని చెప్పి గుర్తుపట్టగలుగుతాం. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటి అని అంటే, బోత్ ఆఫ్ బి సెల్స్ అండ్ టీ సెల్స్ వీటికి సర్ఫేస్ రిసెప్టార్స్ ఉంటాయి. బోత్ ఆఫ్ దెమ్ హ్యావ్ రిసెప్టార్స్ ఆన్ దేర్ సర్ఫేస్, రైట్? ఈ రిసెప్టార్స్ ఏం చేస్తాయి అని అంటే, యాంటిజెన్ ఈజ్ బేసికల్లీ ప్రోటీన్ అని చెప్పుకున్నాం కదా, ఆ ప్రోటీన్ యొక్క అమైనో యాసిడ్ సీక్వెన్స్ని కానీ లేకపోతే దాని యొక్క స్పేషల్ అరేంజ్మెంట్ అంటాము, అంటే ఆ జ్యామితీయ అమరికని కానీ గుర్తిస్తాయి. మనం ఇమ్యూన్ రికగ్నిషన్ అని చెప్పుకున్న దగ్గర, అసంక్రామ్యత గుర్తింపు అన్నటువంటి దగ్గర ఇనీషియల్ స్టెప్ ఎవరిది? సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ లో ఉన్నటువంటి మ్యాక్రోఫేజెస్ది. ఆ తరువాత అంటే మ్యాక్రోఫేజ్ ఫంక్షన్స్ యాజ్ అన్ యాంటిజెన్ ప్రెజెంటింగ్ సెల్ ఎట్ ఎ పర్టికులర్ పాయింట్. ఆ తరువాత ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా బి లింఫోసైట్స్ కి టీ లింఫోసైట్స్ కి ఇస్తుంది అని చెప్పి మనం చెప్పుకున్నాం. వైల్ టీ సెల్స్ యాంటిజెన్ ని దేన్ని బట్టి అనలైజ్ చేస్తాయి అని అంటే, అమైనో యాసిడ్ సీక్వెన్స్ ని బట్టి అనలైజ్ చేస్తే ఇన్ఫర్మేషన్ ని సిస్టమ్ కి రీచ్ చేస్తాయి. బి సెల్స్ దేన్ని గుర్తుపడతాయి అని అంటే, దే ఐడెంటిఫై ద స్పేషల్ అరేంజ్మెంట్ ఆఫ్ ప్రోటీన్స్, ఇన్ దిస్ కాంటెక్స్ట్ యాంటిజెన్స్. Then another important capacity of B cell is it is able to identify nucleic acids, polysaccharides, lipids which are presented on the surface of pathogens. మనం యాంటీజెన్స్ గురించి నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుంటాం. యాంటీజెన్లన్నీ ప్రోటీన్లు అని ఒక రూల్ రాసుకుంటాం, కానీ కేంద్రకామ్లాలు, కొన్ని బహుళ సాకరైడ్లు, అలానే కొన్ని క్రొవ్వు పదార్థాలు కూడా యాంటీజెన్ లాగా పనిచేసి మనలో అసంక్రామ్యత చర్యలని ప్రేరేపిస్తాయి. వాటిని బి సెల్స్ గుర్తుపడతాయి, టీ సెల్స్ గుర్తుపట్టలేవు. దెన్ we will go into clonal selection theory a bit later on. మనకి సర్క్యులేషన్లో కనిపించేటటువంటి బి సెల్స్లో రెండు రకాలు ఉంటాయి. వన్ ఈజ్ ప్లాస్మా బి సెల్ అంటాం, ఇది ఎసెన్షియల్లీ సర్క్యులేషన్లో ఉంటుంది. సర్క్యులేషన్ ఐ మీన్ బ్లడ్ సర్క్యులేషన్లో ఉంటుంది. దెన్ సెకండ్ వన్ ఈజ్ మెమరీ బి సెల్ అని చెప్పి అంటాం, ఇది అసంక్రామ్యత జ్ఞప్తి కణము. ఇదేమో ప్లాస్మా కణము, అంటే రక్తంలో తిరుగుతూ ఉంటుంది. అండ్ దీస్ ప్లాస్మా బి సెల్స్ ఆర్ లార్జర్ సెల్స్ దట్ హ్యావ్ బీన్ ఎక్స్పోజ్డ్ టు యాంటిజెన్ అండ్ ప్రొడ్యూస్ లార్జ్ అమౌంట్స్ ఆఫ్ యాంటీబాడీస్. యాంటీబాడీస్ ఏం చేస్తాయి అని అంటే, దే అసిస్ట్ డిస్ట్రక్షన్ ఆఫ్ మైక్రోబ్స్ బై బైండింగ్ టు దెమ్ అండ్ మేకింగ్ దెమ్ ఈజియర్ టార్గెట్స్ ఫర్ ఫాగోసైట్స్. ఈ ఆర్డర్ ఏంటి మనం మళ్ళీ చూస్తాం. అండ్ మెమరీ బి సెల్స్ ఏంటి అని అంటే, వన్స్ ఎ బి సెల్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ టు ఏ పర్టికులర్ యాంటీజెన్, ఆ పర్టికులర్ బి సెల్ ఆ పర్టికులర్ యాంటీజెన్ కి వ్యతిరేకంగా మాత్రమే యాంటీబాడీస్ ని తయారు చేస్తుంది. This is what we call immune specificity. Say for example, జలుబుకి వ్యతిరేకంగా యాక్టివేట్ అయినటువంటి బి లింఫోసైట్ కణము
ఏ కలరాకు వ్యతిరేకంగా పని చేయమంటే చేయదు. రైట్? ఈ ఫస్ట్ కణం ఏంటి, జలుబు గురించినటువంటి ఆ వైరస్ గురించినటువంటి మొత్తం సమాచారాన్ని తీసుకొని లోపల అలా స్టోర్ అవుతుంది. అంటే ఆ పర్టికులర్ బి సెల్ హ్యాస్ ద మెమరీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ viruses that cause common cold. Hope you are able to get my point. కలరాకి స్పెషలైజ్ అయిన మెమరీ బి సెల్ అనుకోండి, దాంట్లో ఏమి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, జలుబు గురించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉండదు, కలరా గురించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో కలరాకి కారణమైన బ్యాక్టీరియా వస్తే ఈ కలరాకి సంబంధించిన మెమరీ బి సెల్ మాత్రమే యాక్టివేట్ అయి పనిచేస్తుంది. ఇది ఎందుకు ఇలాగా చెప్పండి? You can aptly compare this to the football game or hockey game. ఆలోచించండి. at the end of the class we will elucidate it. And then కొన్ని సందర్భాల్లో మార్జినల్ బి సెల్స్ అని, ఫాలిక్యులర్ బి సెల్స్ అని గుర్తుపడతాం. ఈ బి లింఫోసైట్ కణాలు వలస వచ్చి పరిధీయ కణజాలాల్లో సెటిల్ అయినప్పుడు వాటిని ఉపాంత బి కణాలని, అంటే మార్జినల్ బి సెల్స్ అని, కుటికా బి కణాలని చెప్తాం. ఇవి ప్రత్యేకించి ద్వితీయ లింఫాయిడ్ అవయవాల్లో కనిపిస్తాయి. నౌ దిస్ ఈజ్ ఎ రిప్రజెంటేషన్ ఆఫ్ క్లోనల్ సెలెక్షన్. మనకి ఇమ్యూన్ ఫంక్షన్స్ లో ప్రత్యేకించి చెప్పుకోదగినటువంటి ఒక ఇంపార్టెంట్ ఫినామినన్ క్లోనల్ సెలెక్షన్ ఏంటంటే, ఓన్లీ వన్ టైప్ ఆఫ్ యాంటీబాడీ అండ్ వన్ టైప్ ఆఫ్ బి సెల్ ఇప్పటిదాకా మనం చెప్పుకుంది. ఇవి ఒక యాంటీజెనిక్ డిటర్మినెంట్ కి వ్యతిరేకంగా పోరాడతాయి. సే యాంటీజెన్ 1 అనుకోండి, దీనికి స్పెషలైజ్ అయినటువంటి బి లింఫోసైట్ B1, దానికి తయారైనటువంటి యాంటీబాడీ AB1 అలా అనుకోండి. రైట్? ఇక్కడ మనం బి సెల్ ట్రిగ్గరింగ్ అని చెప్పి అంటాం. మనం ఇప్పుడు కంపోనెంట్స్ చెప్తున్నాం కానీ మెకానిజం చెప్పటం లేదు. ప్రస్తుతానికి ఇలా గుర్తు పెట్టుకోండి, ఒకానొక బి సెల్ కి ఒక యాంటీజెన్ పరిచయం అయినప్పుడు అది ఒక్కసారిగా కణ విభజనలు మొదలు పెడుతుంది. దాన్ని మనం లింఫోసైట్ ట్రిగ్గరింగ్ అంటాం. రైట్? దెన్ వరుస పెట్టి చూడండి, ఇక్కడ ఇది డివైడ్ అయ్యింది, ఇవన్నీ సమ విభజనలే, ఇది డివైడ్ అయ్యింది, ఇలాగ డివైడ్ అవుతూ వచ్చింది కదా. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఆఫ్టర్ సక్సెసివ్ డివిజన్స్ కొన్ని కణాలు ఒక రకంగా ఏర్పడ్డాయి చూడండి. ఇవన్నీ కూడాను సర్క్యులేషన్ లోకి ఎంటర్ అవుతాయి. అంటే మెజారిటీ ఆఫ్ ద సెల్స్ ఇలా ఫామ్ అయినటువంటివి రక్త ప్రసరణలోకి ఎంటర్ అయి ప్లాస్మాలో సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. వాటినప్పుడు మనం ప్లాస్మా సెల్స్ అని చెప్పి పిలుస్తాం. 1 minute. ఒక మైనారిటీ ఫ్రాక్షన్ చూడండి, ఇవి సర్ఫేస్ యాంటీజెన్ ని ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నాయి. ఇవి సిస్టంలో స్టోర్ అయిపోతాయి. వీటిని జ్ఞప్తి కణాలు, మెమరీ సెల్స్ అని చెప్పి పిలుస్తాం. రిమెంబర్ దట్ వైల్ మెమరీ సెల్స్ దే ఆర్ kept intact in the bone marrow with all the information about this particular antigen, plasma cells, they revolve round the circulation and fight against this particular antigen if at all it is encountered. అంటే ఈ ప్లాస్మా కణాలన్నీ కూడాను రక్త ప్రవాహంలో తిరుగుతూ ఉండి పొరపాటున ఎప్పుడన్నా ఇలాంటి యాంటీజెన్ కానీ ఈ యాంటీజెన్ ని తయారు చేసే సూక్ష్మజీవి కానీ ఎదురైతే దాన్ని పట్టుకొని దాన్ని అంతా నాశనం చేసేసి చంపేసి మనకి అది కలిగించవలసిన వ్యాధి రాకుండా కాపాడతాయి అన్నమాట. మరి ఇవేం చేస్తాయి అంటే, ఇవి మెమరీలో ఉండిపోతాయి, బోన్ మ్యారోలో. అందులో ఉండిపోతే ఏంటి సార్ మనకి ప్రయోజనం అంటే, సపోజ్ ఇది ఫస్ట్ టైం ఎక్స్పోజర్ అనుకోండి, ఇది జరిగింది. సెకండ్ టైం ఎక్స్పోజర్ అనుకోండి, ఈ మెమరీ సెల్స్ ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ పెట్టుకొని ఉన్నాయి కదా, రెస్పాన్స్ ఇప్పుడు చాలా క్విక్గా ఉంటుంది. అందుకని ఎప్పుడు ఆర్జిత అసంక్రామ్యతలో ఒక ల్యాగ్ ఫేజ్ అని చెప్తాము, దాన్ని మళ్ళీ మాట్లాడుకుందాం. అంటే మొదటిసారి వచ్చిన రెస్పాన్స్ కంటే రెండవసారి వచ్చేటటువంటి రెస్పాన్స్ చాలా క్విక్గా ఉంటుంది, చాలా ఎఫిషియెంట్గా ఉంటుంది, 100% పనిచేస్తుంది అన్నమాట. దెన్
ఇక్కడ బి సెల్ క్లోన్ అంటే ఏంటి? ఒకే తల్లి కణం నుంచి ఏర్పడిన పిల్ల కణాల సముదాయాన్ని, ఇవన్నీ దీని నుంచే కదా వచ్చాయి. ఆ పిల్ల కణాల సముదాయాన్ని మనం క్లోన్ అంటాం. ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇది బి సెల్ క్లోన్ ఫర్ యాంటీజెన్ 1. అర్థమైందా? ఇక్కడ ఏదైనా డౌట్ ఉంటే చెప్పండి. ఓకే, దెన్ నెక్స్ట్ టీ సెల్స్ గురించి మాట్లాడదాం. ఈ టీ సెల్స్ ఏంటి అని అంటే, మనం ముందు చెప్పుకున్నట్టుగా బోన్ మ్యారోలో ఏర్పడి ఆ తరువాత అవి థైమస్ గ్రంథిలోకి వలసపోతాయి. థైమస్ లో దే గెట్ ట్రైన్డ్ అప్ టు ఫేస్ డిఫరెంట్ ఇమ్యూనోజెనిక్ రియాక్షన్స్. వివిధ అసంక్రామ్యత చర్యలలో పాల్గొనడానికి ఇవి ట్రైన్ అప్ అవుతాయి. అలాంటి టీ లింఫోసైట్ కణాలు ఎన్ని రకాలు అని అంటే 1 2 3 4 4 రకాలు చెప్తాం. ఒకటి టీహెచ్ సెల్, టీ హెల్పర్ సెల్, సహాయక టీ కణం అంటాం. రెండవది సైటోటాక్సిక్ టీ సెల్ అని చెప్పి పిలుస్తాం, టీసీ సెల్ అని చెప్పి అంటాము. దెన్ మూడవది రెగ్యులేటరీ టీ సెల్ అని చెప్పి అంటారు, టీఆర్ సెల్ అంటారు. దీన్ని టీఎస్ సెల్ అని కూడా పిలుస్తారు. దెన్ మెమరీ టీ సెల్, టీఎం సెల్ అని కూడా పిలుస్తారు. ఈ హెల్పర్ టీ సెల్స్ ఏం చేస్తాయి అని అంటే, దే అసిస్ట్ different white blood cells and B lymphocytes to fight against invading antigens and pathogens. అలానే ఇవి టీ సహాయక కణాలు, టీసీ కణాలని, అలానే మ్యాక్రోఫేజెస్ స్థూలభక్షక కణాలని యాక్టివేట్ చేయాలి అంటే ఇవి అవసరం అవుతాయి. అంటే టీసీ కణాలు చైతన్యవంతం అవ్వాలన్నా, అలానే స్థూల భక్షక కణాలు చైతన్యవంతం కావాలన్నా టీహెచ్ కణాలు కావాలి. దెన్ నెక్స్ట్ కేటగిరీ సైటోటాక్సిక్ టీ సెల్స్. ఇవి ఏం చేస్తాయి అని అంటే, దే డిస్ట్రాయ్ వైరలీ ఇన్ఫెక్టెడ్ సెల్స్ అండ్ ట్యూమర్ సెల్స్ ఇన్ పర్టికులర్, అండ్ దే ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ట్రాన్స్ప్లాంట్ రెజెక్షన్. ప్రస్తుతానికి వీటి డ్యూటీస్ గుర్తుపెట్టుకుందాం. ఏదన్నా కణాన్ని వైరస్ ఇన్ఫెక్ట్ చేసింది అని అంటే ముందు రంగంలోకి దూకేది సైటోటాక్సిక్ టీ సెల్ విత్ ద హెల్ప్ ఆఫ్ టీహెచ్ సెల్. అలానే శరీరంలో ఏవైనా గడ్డలు ఏర్పడుతూ ఉన్నట్లయితే దానిని నిరోధించడానికి పనిచేసేది కూడా టీసీ సెల్. దెన్ కొన్ని సందర్భాల్లో ఏమైనా అవయవ మార్పిడి అది మనం చేస్తే అక్కడ కొన్ని అసంక్రామ్య చర్యలు జరుగుతాయి. వాటిల్లో కూడా టీసీ సెల్స్ ముఖ్య పాత్ర వహిస్తాయి. అండ్ టీఆర్ సెల్స్, వీటిని ఇంతకు ముందు టీఎస్ఎల్ అని చెప్పి అన్నాం, సప్రెసార్ టీ సెల్స్ అని చెప్పి అన్నాం. ఇవేంటి అని అంటే ఇమ్యూనలాజికల్ టాలరెన్స్ అని చెప్పి అంటాం, అసంక్రామ్యత సహనత అంటాం. దానికి ఇవి కారణం అవుతాయి. ఈ సహనత ఏంటి మళ్ళీ చెప్పుకుందాం. దెన్ మెమరీ టీ సెల్ అని చెప్పి కొన్ని, ఇవేంటి అని అంటే ఒక ఇన్ఫెక్షన్ మనకు వచ్చి తగ్గిపోయిన తర్వాత కొన్ని సందర్భాలలో యాంటీజెన్ స్పెసిఫిక్ టీ సెల్స్ సిస్టంలో క్రానిక్గా నిలబడిపోతాయి, లాంగ్ టర్మ్ నిలబడతాయి. అలాంటి వాటిని టీఎం సెల్ అని చెప్పి అంటాం, మెమరీ టీ సెల్ అంటాం. అండ్ హియర్ దెర్ ఈస్ మచ్ స్కోప్ ఫర్ రీసెర్చ్. వీటి ఫంక్షన్ గురించి మనం ఎంతసేపటికి మెమరీ సెల్ అని అంటే బి సెల్ చెప్పుకుంటాం, కానీ టీఎం సెల్ గురించి ఇన్ఫర్మేషన్ మన దగ్గర తక్కువ ఉంది. Of course, this is representation of TH cell, TC cell and TR or TS cell. ఇక్కడ ఒక పాయింట్ నేను చెప్పాల్సింది ఏంటి అని అంటే, మనం ప్రతిజనకము అని చెప్పి మాట్లాడుకుంటున్నాం. ఈ ప్రతిజనకం అంటే వ్యాధికారక జీవులలో మాత్రమే ఉంటుందా? Anyone can answer. అవును సార్. ఎవరమ్మా? పల్లవి. గుడ్. సో పల్లవి చెప్పే ప్రకారం ఏంటంటే, యాంటీజెన్ ఈస్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఎనీ ప్యాథోజన్. ఏదైనా వ్యాధికారక జీవిలో మాత్రమే ఉంటుంది అని. మరి నాలో ఉండదా తల్లి? నీలో ఉండదా? ఉంటుంది సార్. ఉంటుంది. రిమెంబర్ దట్ ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి జీవికి దాని సొంత యాంటీజెన్స్ ఉంటాయి. ఒక జీవిని మీరు తీసుకుంటే దానిలో ఎన్ని కణజాలాలు ఉంటాయో
ప్రతి కణజాలానికి కూడా దాని సొంత యాంటీజెన్స్ ఉంటాయి. క్లియర్? మనకి ఎలా అయితే వేలి ముద్రలు యునిక్ ఐడెంటిఫైయింగో, అలాగే ఈచ్ ఇండివిజువల్ హ్యాస్ డిఫరెంట్ యునిక్ యాంటీజెన్స్. నాలో ఉండే యాంటీజెన్స్ ఇంకొకరిలో ఉండవు, ఇంకొకరిలో ఉండేటటువంటి యాంటీజెన్స్ ఇంకొకళ్ళలో ఉండవు. ఇక్కడ ఎవరైనా నాతో ఆర్గ్యుమెంట్ చేస్తారా? అదేంటి సార్, అందరి రక్తం ఒకటే కదా, ఎవరిలోనైనా ఏ గ్రూప్ ఈజ్ ఏ గ్రూప్, బి గ్రూప్ ఈజ్ బి గ్రూప్ కాదా? So don't get confused right now. Remember, ప్రకృతిలో ప్రతి జీవికి దాని సొంత ప్రతిజనకాలు ఉంటాయి, యాంటీజెన్స్ ఉంటాయి. ఒకే జీవిలో విభిన్న కణజాలాలు ఉంటే ఎన్ని కణజాలాలు ఉంటాయో ప్రతి కణజాలానికి దాని సొంత ప్రతిజనకం ఉంటుంది, యాంటీజెన్ ఉంటుంది. జనరల్గా ఏంటి అని అంటే ఈ యాంటీజెన్స్ వాటి ఎవల్యూషనరీ రోల్ అదంతా మాట్లాడుకోవడానికి ఇప్పుడు సమయం కాదు, కానీ జస్ట్ గుర్తుంచుకోండి, అవి మన ఫింగర్ ప్రింట్స్ లాంటివి అనుకుందాం. సరే, ఇప్పుడు ప్రతి యాంటీజెన్ ఇది కణ నిర్మాణం దృష్ట్యా ఏమై ఉంటుంది అంటే, మీరు ఇక్కడ ప్లాస్మా మెంబ్రేన్ స్ట్రక్చర్ గుర్తు చేసుకోండి, దాంట్లో కూడా ఫ్లూయిడ్ మొజాయిక్ నమూనా గుర్తు చేసుకోండి. అక్కడ ప్రోటీన్లు ఉంటాయని, బై లిపిడ్ 2 పొరలు ఉంటాయని చెప్తాం. అలానే దానికి ఒక పోలిక ఏంటి అని అంటే, సముద్రపు నీటిలో ఐస్బర్గ్ ఎలా అయితే తేలుతుందో అక్కడ ప్రోటీన్స్ అలా తేలుతూ ఉంటాయి అని చెప్పి ఒక మనందరం చదువుకున్న విషయం. నా పాయింట్ ఏంటంటే, ఆ ప్లాస్మా మెంబ్రేన్లో ఉండేటటువంటి కొన్ని ప్రోటీన్స్ దాని మార్జిన్ దాటుకుని కొంచెం బయటకు వస్తాయి. ఇవి చాలా సందర్భాల్లో యాంటీజెన్స్గా పనిచేస్తాయి. ఇవి ఒక్కొక్కసారి ట్రాన్స్ మెంబ్రేన్ ప్రోటీన్స్ కావచ్చు. ట్రాన్స్ మెంబ్రేన్ అని అంటే, సపోజ్ ఇది ప్లాస్మా మెంబ్రేన్ అనుకోండి, ఇది వెలుపలి అవుటర్ సైడ్ అనుకోండి, ఇది ఇన్నర్ సైడ్ అనుకోండి. ప్రోటీన్ ఇంతవరకు ఎక్స్టెండ్ అయి ఉందనుకోండి, దీన్ని ట్రాన్స్ మెంబ్రేన్ ప్రోటీన్ అని చెప్పంటాం. అలాంటిది కావచ్చు, లేదా ఇక్కడ మాత్రమే ఉండేది ఇలా పొడుచుకొని వచ్చింది కావచ్చు, లేదా ఎబిట్ మెంబ్రేన్ ఇంటీరియర్లో నుంచి బయలుదేరి ఇలా బయటకు వచ్చింది కావచ్చు. ఇవి ఒక్కొక్క దానికి ప్రత్యేకం అన్నమాట. వాట్ ఈస్ దేర్ రోల్ అని అంటే, డిఫరెంట్ టిష్యూస్లో డిఫరెంట్ ఫంక్షన్స్ ఆ ప్రోటీన్స్కి, సర్ఫేస్ ప్రోటీన్స్కి ఉంటాయి. ఇక్కడ మనం టీ సెల్స్ కాంటెక్స్లో ప్రత్యేకించి చెప్పుకోవాల్సింది సిడి సెల్స్ గురించి. సిడి ఫర్ క్లస్టర్ డిఫరెన్షియేషన్ అని చెప్పి అంటాం. ఇక్కడ రాయటం కొంచెం ఇబ్బంది. క్లస్టర్ డిఫరెన్షియేషన్, దానికి ఒక సీక్వెన్స్ నంబర్ ఇస్తారు. CD4 అంటాం, CD8 అంటాం, దెన్ CD25 అంటాం, సో ఆన్ అండ్ సో ఫోర్త్. టీ హెల్పర్ సెల్స్ మీద ఉండేటటువంటి సర్ఫేస్ ప్రోటీన్స్ CD4, దెన్ సైటోటాక్సిక్ టీ సెల్స్ మీద ఉండేటటువంటివి CD8, TR ఆర్ TS సెల్స్ మీద CD25 ఉంటాయి, CD4 కూడాను ఉంటాయి. అండ్ జస్ట్ టు అబ్జర్వ్ హియర్, ఈచ్ టీ సెల్ హ్యాస్ ఎ రిసెప్టార్, టీ సెల్ రిసెప్టార్ అని చెప్పి అన్నాం. ఇవి ఇమ్యూన్ ఫంక్షన్స్లో వీటికి చాలా ఇంపార్టెంట్ పని ఉంటుంది. అదేంటి అన్నది మనం మెకానిజం చెప్పుకునేటప్పుడు చెప్తాం. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ మీకు CD4 కౌంట్ అన్న మాట ఎప్పుడన్నా విన్నారా? మీ జనరేషన్కి అంతగా తెలియకపోవచ్చు. ఒకనొకప్పుడు HIV/AIDS ప్రపంచాన్ని బాగా భయపెట్టింది. జస్ట్ ఇప్పుడు కోవిడ్ ఎలాగో అలాగా అనుకోండి. దానికి అక్కడ HIV ఇన్ఫెక్షన్ వచ్చిందా లేదా అన్న దానికి, అలానే పేషెంట్ యొక్క కండిషన్ ఏంటి అని తెలుసుకోవటానికి చాలా సందర్భాల్లో CD4 కౌంట్ చూస్తారన్నమాట. అండ్ బేస్డ్ ఆన్ ద CD4 కౌంట్ థెరప్యూటిక్స్కి వెళ్తాం. అంటే ఏ మందు ఇవ్వాలి, ఎంత డోస్లో ఇవ్వాలి, అవన్నీ డిసైడ్ చేస్తారు. ప్రస్తుతానికి ఇంత ఇన్ఫర్మేషన్ చాలు. అండ్ అఫ్ కోర్స్ ఈ మెకానిజం మనం తర్వాత చెప్పుకుంటాం. అండ్ ఈ పాయింట్లో ఒక చిన్న వీడియో చూడండి, సో దట్ యూ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద ప్రాసెస్ ఆఫ్ ఇమ్యూన్ రియాక్షన్. మన శరీరంలో ఒక వ్యాధికారక సూక్ష్మజీవి కానీ దాని యాంటీజెన్ కానీ ప్రవేశించినప్పటి నుంచి
టీ సెల్స్ రోల్ ఏంటి, టీ సెల్స్ రోల్ ఏంటి అన్నది ఇక్కడ బ్రీఫ్గా చూపిస్తాను. సో మీకు ఇది అర్థమైపోతుందా? నేను మధ్యలో ఇంటర్ఫియర్ అవ్వాలా? జస్ట్ వాచ్. రైట్. సో మీకు అక్కడ ఇమ్యూన్ రెస్పాన్స్ ఏంటి అన్నది చూపించారు. ఒక ప్యాథోజన్ వచ్చింది లేదా ఒక యాంటీజెన్ ప్రెజెంట్ అయ్యింది, మ్యాక్రోఫేజ్ దాన్ని ఐడెంటిఫై చేసింది అండ్ దెన్ ప్రాసెస్ చేసింది, దెన్ ప్రెజెంట్ చేసింది. ఈ కాంటెక్స్లో మ్యాక్రోఫేజ్ స్థూల భక్షక కణం యాంటీజెన్ ప్రెజెంటింగ్ సెల్ అంటాం. అండ్ దెన్ టీ లింఫోసైట్కి బి లింఫోసైట్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, దెన్ టీసీ సెల్ యాక్టివేట్ అయ్యింది, దెన్ బి సెల్ యాక్టివేట్ అయ్యింది, ట్రిగరింగ్ జరిగింది, ప్లాస్మా సెల్స్ ఫామ్ అయ్యాయి, దెన్ మెమరీ సెల్స్ ఫామ్ అయ్యాయి అండ్ ఫర్దర్ రియాక్షన్స్ జరుగుతాయి, వాటిని తర్వాత చెప్పుకుందాం. కనుక ఇమ్యూన్ సెల్స్లో నెక్స్ట్ కేటగిరీలో చెప్పుకోవాల్సింది న్యాచురల్ కిల్లర్ సెల్స్ లేదా సహజ హంతక కణాలు అని చెప్పి అంటాం. ఇవేంటి అని అంటే they do not have a marker molecule which is characteristic of B and T cell. B cells కి T cells కి కొన్ని మార్కర్ మాలిక్యూల్స్, నేను ఇందాక చెప్పిన సర్ఫేస్ ప్రోటీన్స్ ఉంటాయి అన్నాను కదా, అలాంటివి న్యాచురల్ కిల్లర్ సెల్కి ఏమీ ఉండవు. ఇవి సర్క్యులేటింగ్ లింఫోసైట్స్లో 10 to 15% ఉంటాయి. అండ్ రిమెంబర్ దట్ న్యాచురల్ కిల్లర్ సెల్స్ ఆర్ ఆల్సో జస్ట్ లింఫోసైట్స్. దెన్ ఇవి ఏం చేస్తాయి అని అంటే దే హ్యావ్ ఎ రోల్ అనలాగస్ టు సైటోటాక్సిక్ టీ సెల్స్. సి కణాలు ఎలా అయితే పనిచేస్తాయో అలాగే న్యాచురల్ కిల్లర్ సెల్స్ కూడాను పనిచేస్తాయి. ప్రత్యేకించి దే ప్రొవైడ్ ర్యాపిడ్ రెస్పాన్స్ టు వైరలీ ఇన్ఫెక్టెడ్ సెల్స్ అండ్ రెస్పాండ్ టు ట్యూమర్ ఫార్మేషన్ అబౌట్ యాక్టింగ్ అట్ అరౌండ్ 3 days ఆఫ్టర్ ఇన్ఫెక్షన్. ఈ సహజ హంతక కణాలు వైరస్తో ఇన్ఫెక్ట్ అయినటువంటి అతిథేయ కణాలని, అలానే వివిధ రకాల గడ్డలలో ఉండేటటువంటి కణాలని నాశనం చేస్తాయి. దట్ ఈస్ హౌ దే ఆఫర్ ప్రొటెక్షన్. బట్ NK cells are unique, however, as they have ability to recognize stressed cells in the absence of antibodies and MHC అని చెప్పి
అంటాం. ఇదేంటి అని అంటే ఒక్కొక్కసారి ఒక ప్యాథోజన్ మన లోపలికి వచ్చింది అనుకోండి, సమ్హౌ వీ ఇగ్నోర్డ్ ఇట్, మనం దాన్ని ఐడెంటిఫై చేయలేదు అనుకోండి. యాంటీజన్ ఐడెంటిఫై చేసినప్పుడు కదా యాంటీబాడీ తయారయ్యేది. సో ఈ కేసులో ఇట్ ఈస్ యాబ్సెన్స్ ఆఫ్ యాంటీబాడీ అన్నమాట. ఇలాంటి సందర్భంలో న్యాచురల్ కిల్లర్ సెల్, సహజ హంతక కణాలు యాక్టివ్గా పనిచేసి మనల్ని అక్కడ ప్రమాదం నుంచి కాపాడతాయి. అలానే ఎంహెచ్సి ప్రోటీన్స్ అంటాం, మల్టీ హిస్టో కంపాటిబిలిటీ కాంప్లెక్స్ అని చెప్పి దీని గురించి మనం తర్వాత తెలుసుకుంటాము. ఇవేంటి అని అంటే మనకి ఇమ్యూన్ రికగ్నిషన్లో ముఖ్య పాత్ర వహించేటటువంటివి. ఒక్కొక్కసారి మనం ఈ రికగ్నిషన్ చేయలేకపోయిన సందర్భంలో కూడా న్యాచురల్ కిల్లర్ సెల్స్ బాగా పనిచేసి మనల్ని కాపాడుతాయి అన్నమాట. Why they are called natural killers? Because of one fact, they do not require activation. వాటిని ఇంకొకళ్ళు వచ్చి చైతన్యవంతం చేయాల్సినటువంటి పని లేదు. మీరు బి లింఫోసైట్ కానీ టీ లింఫోసైట్ కానీ పని చేయాలి అని అంటే వాటికి ట్రిగరింగ్ కావాలి, యాక్టివేషన్ కావాలి. ఎన్కే సెల్స్కి అలాంటి యాక్టివేషన్ ఏమి అక్కర్లేదు. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడాను డిఫరెంట్ ఎలక్ట్రాన్ మైక్రోగ్రాఫ్స్ మీకు ఇక్కడ అంతా డిఫరెంట్ న్యాచురల్ కిల్లర్ సెల్స్ని ప్రజెంట్ చేస్తూ ఉంది స్లైడ్. తర్వాత యాంటీజన్ ప్రెజెంటింగ్ సెల్ అని చెప్పి అంటాం. దీన్ని తెలుగులో నేనైతే ఇలానే చెప్తున్నాను. అర్థమవుతోంది కదా, యాంటీజన్, దీస్ సెల్స్ ప్రెజెంట్ యాంటీజన్స్ టు ద సిస్టమ్. ప్రెజెంట్ చేయటం అంటే ఏంటి? యాంటీజన్ అది ప్రోటీన్నా, లేకపోతే కేంద్రకామ్లమా, లేకపోతే ఏదన్నా పాలిసాకరైడా, లేకపోతే ఏదన్నా లిపిడ్ మాలిక్యూలా, ఆర్ సమ్ అదర్ థింగా, హ్యాప్టెన్నా, వీటన్నింటినీ ఈ కణాలు ఐడెంటిఫై చేస్తాయి. ఇఫ్ ఇట్ ఈస్ పర్ఫెక్ట్లీ ఇమ్యూనోజెనిక్, దట్ మస్ట్ హ్యావ్ బీన్ ఏ ప్రోటీన్. అది ప్రోటీన్ అయినప్పుడు దాని అమైనో యాసిడ్ సీక్వెన్స్ని కూడాను ఇవి కొంచెం డెసిఫర్ చేస్తాయి, కనిపెడతాయి అన్నమాట. సో యాంటీజన్ ప్రెజెంటింగ్ సెల్స్ ఆర్ డైవర్స్ సెల్ టైప్స్ దట్ అసిస్ట్ అదర్ సెల్స్ ఇన్ ద ఇమ్యూన్ రెస్పాన్స్. ఇవి ప్రత్యేకించి ఎన్ని రకాలు అని అంటే మ్యాక్రోఫేజ్ కణాలు అంటాం, స్థూలభక్షక కణాలు, దెన్ నైవ్ బి సెల్స్, అండ్ దెన్ డెండ్రైటిక్ సెల్స్. స్థూలభక్షక కణాలు, దెన్ కొన్ని బి కణాలు, తర్వాత డెండ్రైటిక్ కణాలు యాంటీజన్ ప్రెజెంటేషన్లో పాల్గొంటాయి. అండ్ నౌ లెట్ us కన్సిడర్ అబౌట్ డెండ్రైటిక్ సెల్. డెండ్రైట్ అంటే మీకు ఏమైనా గుర్తొస్తుందా? ఎనీవన్ కెన్ ఆన్సర్? నాడీ కణాలు అంటారు. రైట్ అమ్మా, నాడీ కణంలో. గుడ్. నాడీ కణం యొక్క కణదేహానికి ఒక పొడవాటి జడ ఉంటుంది, దాన్ని మనం డెండ్రైట్ అని చెప్పి పిలుస్తాం. రైట్? ఎలా అయితే నాడీ కణానికి డెండ్రైట్ ఉంటుందో అలాగే ఈ యాంటీజన్ ప్రెజెంటింగ్ సెల్స్కి కూడాను ఒక పొడవాటి నిర్మాణం ఉంటుంది, డెండ్రైట్ గానే చెప్తాం దీన్ని కూడా. కాకపోతే దిస్ డెండ్రైట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ దట్ ఆఫ్ న్యూరాన్స్. వీటి మెయిన్ ఫంక్షన్ ఏంటి అని అంటే ఈస్ టు ప్రాసెస్ యాంటీజన్ మెటీరియల్, ప్రెజెంట్ ఇట్ ఆన్ ద సర్ఫేస్ టు అదర్ సెల్స్ ఆఫ్ ది ఇమ్యూన్ సిస్టమ్. మీరు ఇందాక చిన్న వీడియోలో చూసారు చూడండి, ఏం చేస్తాయి అని అంటే వచ్చిన యాంటీజన్ని గబుక్కున మింగేస్తాయి, వీలైతే ఆ ప్యాథోజన్ని మింగేస్తాయి, ఆ యాంటీజన్ని ప్రాసెస్ చేస్తాయి, చిన్న చిన్న ముక్కలు చేసి తమ కణ ఉపరితలం మీద వాటిని ప్రజెంట్ చేస్తాయి. ఇప్పుడు ఏంటి అని అంటే టీ సెల్స్ వాటిని గుర్తుపట్టి ఏదో వచ్చిందిరా అని చెప్పి రెస్పాన్స్ మొదలు పెడతాయి అన్నమాట. అలానే నేను మొదటి నుంచి అంటున్నాను కదా, 3 లైన్స్ ఆఫ్ డిఫెన్స్ ఇండిపెండెంట్ గా పనిచేస్తాయి, అట్ ద సేమ్ టైం దే ఆర్ ఇంటర్ డిపెండెంట్. స్వతంత్రమే కానీ ఒక పరిధిలో మాత్రమే అన్నమాట. అవన్నీ కలిసి పనిచేయాలి. గేమ్లో ఆటగాళ్ళందరూ కలిసి పనిచేయాలి, ఎవరి పాటికి వాడు ఆడుకుంటే కుదరదు కదా. సో ఇక్కడ మనం చెప్పుకునే ఇమ్యూన్ రెస్పాన్స్లు 2 రకాలు అన్నాం. ఇన్నేట్ ఇమ్యూనిటీ, స్వాభావిక అసంక్రామ్యత, అడాప్టివ్ ఇమ్యూనిటీ, ఆర్జిత అసంక్రామ్యత అన్నాం. ఈ 2 కూడాను మనకి ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు సైమల్టేనియస్గా పనిచేస్తాయి. పార్ట్ ఆఫ్ అవర్ ఇమ్యూన్ రెస్పాన్స్ ఈజ్ ఇన్నేట్ అండ్ పార్ట్ ఆఫ్ అవర్ ఇమ్యూన్ రెస్పాన్స్ ఈజ్ అడాప్టివ్. ఆ 2 మరి ఇంటర్లింక్డ్గానే ఉండాలి కదా అని అంటే డెండ్రైటిక్ సెల్స్ దే యాక్ట్ యాజ్ మెసెంజర్స్ in between these 2 types of immune responses. ఆ తరువాత కొన్ని సందర్భాల్లో ఏంటంటే
ఇవి కొంచెం మనం న్యూరాన్స్తో సిమిలర్గా ఉంటాయని చెప్పి అనుకుంటాం, కానీ స్ట్రక్చర్స్ ముందు చెప్పుకున్నట్టుగా డిఫరెంట్. కొన్ని సందర్భాల్లో ఇమ్మెచ్యూర్ డెండ్రైటిక్ సెల్స్ని మనం వీల్డ్ సెల్స్ అని చెప్పి పిలుస్తాం. ఇది ఎందుకు అని అంటే, వీల్ అంటే తెర, డెండ్రైట్ లాగా పొడవాటి ఇది లేకుండా ఒక చిన్న కవరింగ్ లాగా ఉంటుంది. అండ్ రిమెంబర్ దట్ డెండ్రైటిక్ సెల్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ many of the secondary lymphoid organs. Alane, many of the bodily surfaces which are exposed to the external environment. బయట వాతావరణానికి సోకే మన శరీర ఉపరితలాలు అంతటా డెండ్రైటిక్ కణాలు ఉంటాయి. సో అలాంటి కణాలు మీకేం తెలుసు? అలాంటి ఉపరితలాలు బయట వాతావరణానికి మనం ఎక్స్పోజ్ అయ్యేటటువంటి ఉపరితలాలు. వన్ ఈ స్కిన్, ఇంకోటి చెప్పండి. సింపుల్గా 3 వ్యవస్థలు అమ్మా. ఒకటి మీ చర్మీయ వ్యవస్థ ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది, ఒకటి మీ శ్వాస వ్యవస్థ ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది. ముక్కులో చూడండి, ఇంటర్నల్ లైనింగ్ ఈజ్ ఇన్ కాంటాక్ట్ విత్ ఎన్విరాన్మెంటల్ ఎయిర్, అంతే కదా. వాతావరణంలో ఉన్న గాలి ఎప్పుడూ ముక్కు లోపల ఉపకళం తగులుతూ ఉంది. సో ఆల్సో ద ఇన్నర్ సర్ఫేస్ ఆఫ్ లంగ్స్. అలానే నెక్స్ట్ డైజెస్టివ్ సిస్టమ్ అన్నమాట, స్టమక్ అండ్ ఇంటెస్టైన్స్. ఇవి ఎప్పుడూ వాతావరణంతో కాంటాక్ట్లో ఉంటున్నాయి. ఇలాంటి కణజాలాలు అన్నింటిలో డెండ్రైటిక్ కణాలు ఉంటాయి. మనం దీన్ని పేయర్స్ ప్యాచ్ చూపించినప్పుడు కూడా మెన్షన్ చేశాం. దెన్ ఆ తరువాత ఇమ్మెచ్యూర్ డెండ్రైటిక్ సెల్స్ మే బి ఫౌండ్ ఇన్ బ్లడ్ సర్క్యులేషన్ ఆల్సో. దెన్ ఇవి యాక్టివేట్ అయిన తర్వాత, వన్స్ దే ఆర్ యాక్టివేటెడ్, దే మైగ్రేట్ టు ద లింఫ్ నోడ్స్ అండ్ దెన్ దే ఇంటరాక్ట్ విత్ ద టీ అండ్ బి సెల్స్ దేర్ టు ఇనిషియేట్ ఇమ్యూన్ రెస్పాన్స్. ఇక్కడ చూడండి, డెండ్రైటిక్ కణాల స్కానింగ్ ఎలక్ట్రాన్ మైక్రోగ్రాఫ్స్ ఇవి. మనం చెప్పుకున్న డెండ్రైట్లు ఇవన్నమాట, ఈ దారపు లాంటివి. And then, so from this point, I leave the topic to yourselves. ఇక ఇప్పటిదాకా మనం అసంక్రామ్యత కణాలలో చెప్పుకున్నటువంటిది బి లింఫోసైట్లు, టీ లింఫోసైట్లు, న్యాచురల్ కిల్లర్ సెల్స్ అండ్ దెన్ యాంటీజెన్ ప్రెజెంటింగ్ సెల్స్, దానిలో ప్రత్యేకించి డెండ్రైటిక్ సెల్. ఇక అసంక్రామ్యత చర్యలలో పాల్గొనే వివిధ కణాలు ఏంటి అని అంటే, మిగిలిన తెల్ల రక్త కణాలన్నీ. ఐ విల్ బ్రీఫ్లీ రష్ త్రూ ద స్లైడ్స్. ఒకటి మోనోసైట్. ఇది రక్త ప్రవాహంలో ఉన్నంతసేపు మోనోసైట్ అంటాం, లైక్ దిస్. దీనిలో చూడండి, ఓ పెద్ద కేంద్రకం ఉంది, దెన్ వివిధ కణాంగాలు ఉన్నాయి. దెన్ రక్త ప్రవాహం నుంచి తప్పించుకుని ఈ ఏదైనా కణజాలంలో సెటిల్ అయినప్పుడు దీన్ని మ్యాక్రోఫేజ్ అని చెప్పి అంటాం, స్థూల భక్షక కణం అంటాం. సో అది ఏం పని చేస్తుంది అన్నది పేరులోనే ఉంది కదా, భక్షిస్తుంది, తినేస్తుంది. ఎలా తినేస్తుంది? అమీబా ఆహారం ఎలా తీసుకుంటుందో మ్యాక్రోఫేజ్ కూడాను అలానే తీసుకుంటుంది. ఇక్కడ చూడండి, ఇది సూడోపోడియా మిథ్యాపాదాలను ఏర్పరిచింది. ఇది మన శరీరంలో ప్రవేశించినటువంటి ఒక బ్యాక్టీరియం. దాన్ని ఎన్గల్ఫ్ చేసింది, తినేసిందంటే లోపలికి తీసుకుంది, అంతర్గ్రహణ చేసింది. దాని చుట్టూతా ఒక రిక్తిక ఫామ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఫాగోజోమ్ అన్నాం. ఈ ఫాగోజోమ్తో కణములో ఉన్నటువంటి లైసోజోమ్ ఇంటరాక్ట్ అయ్యింది, ఆ రెండు మెర్జ్ అయిపోయాయి. నౌ యూ కాల్ దిస్ ఎ ఫాగోలైసోజోమ్. దెన్ ఆ తర్వాత ఏమవుతోంది, క్లాస్ 2 ఎంహెచ్సి మాలిక్యూల్స్ ప్రభావం వలన ఈ లైసోజోమ్ తనలో ఉన్న ఎంజైమ్స్ అన్నింటినీ విడుదల చేస్తే ఈ లోపల ఉన్న బ్యాక్టీరియల్ కణం చూడండి ముక్కలు ముక్కలు అయిపోయింది. దీన్ని మళ్ళీ కణం బహిష్కరించేసింది. రైట్? ఇలా ఈ మ్యాక్రోఫేజ్ కణాలు రక్షణ కోసం ఉపయోగపడతాయి. ఇక్కడ డిఫరెంట్ మ్యాక్రోఫేజెస్ ఇన్ యాక్షన్, ఇవన్నీ కూడాను లైవ్ మైక్రోగ్రాఫ్స్ అన్నమాట. ఇక్కడ చూడండి, లాగేస్తోంది బ్యాక్టీరియా. ప్లాస్మా సెల్స్ గురించి మనం బి లింఫోసైట్స్ దగ్గర చెప్పినప్పుడు చెప్పుకున్నాం. ఆ తర్వాత మాస్ట్ సెల్స్, దీని గురించి మెన్షన్ చేయాలి. మీలో ఎవరికైనా దేనికైనా అలర్జీ ఉందా? పొరపాటున మీరు చెప్పే పాఠం అంటే మాకు అలర్జీ సార్ అన్నారు కదా.
అలర్జీ సరే మీకు ఉండకూడదులేండి. లేదు సార్. అలర్జీ అంటే ఏంటి? అదంటే నాకు పడదు సార్ అంటుంటామే, అది అలర్జీ. కొందరికి గోంగు తింటే పడదు, కొందరికి పచ్చిమిరపకాయ తింటే పడదు, కొంతమందికి పెట్రోల్ వాసన చూస్తే పడదు. ఇలా మెనీ ఎగ్జాంపుల్స్. ఈ అలర్జిక్ రియాక్షన్స్ లో ప్రధాన పాత్ర వహించేటటువంటి వాటిని మాస్ట్ కణాలు అని చెప్పి పిలుస్తాం. ఇదేంటంటే జస్ట్ ఇందాక మోనోసైట్ మ్యాక్రోఫేజ్ ఒక జత అని ఎలా అయితే చెప్పానో, సర్క్యులేషన్ లో ఉన్నంతసేపు బేసోఫిల్, ఇది టిష్యూలో సెటిల్ అయినప్పుడు మాస్ట్ సెల్ అని చెప్పి పిలుస్తాం. ఈ మాస్ట్ కణం ఏంటి అని అంటే అలర్జిక్ రియాక్షన్స్ లో ముఖ్య పాత్ర వహిస్తుంది. అలర్జిక్ రియాక్షన్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ ఇమ్యూన్ రెస్పాన్స్ ఇన్ విచ్ వి ఫంక్షన్ రిగరస్లీ. ఆ తర్వాత మెగా క్యారియోసైట్ అని చెప్పి అంటాం. మీకు లీనియేజ్ చూపించినప్పుడు మూల కణాల దగ్గర ఒక పర్టికులర్ కణం మైలాయిడ్ లీనియేజ్ లో మెగా క్యారియోసైట్ గా ఫామ్ అయ్యింది. దాని ప్రోడక్ట్స్ అన్ని ఏంటి అని అంటే థ్రాంబోసైట్స్ అంటాం, లేదా ప్లేట్లెట్స్ అని చెప్పి పిలుస్తాం. ప్లేట్లెట్స్ ఏం చేస్తాయో మీకు తెలుసు. ఇవన్నీ కూడాను circulating karyocyte, mega karyocyte, and platelets are being formed. Then RBC, of course, నేను చెప్పక్కర్లేదు, లైవ్ లో నిజంగా ఎర్ర రక్త కణం ఇలాగా ఉంటుంది. డిఫరెంట్ వైట్ బ్లడ్ సెల్స్ లో మనకి మెన్షన్ చేయాల్సింది న్యూట్రోఫిల్స్ అండ్ దెన్ ఇస్నోఫిల్స్ అండ్ దెన్ బేసోఫిల్స్, హ్యావింగ్ డిఫరెంట్ సైటలాజికల్ ఫీచర్స్. ఈ తెల్ల రక్త కణాల గురించి నేను వివరంగా చెప్పకుండా తప్పించుకుంటున్నాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ యూ కెన్ ఆస్క్ మీ వెదర్ ఇన్ ద చాట్ ఆర్ ఇన్ ద గ్రూప్. ఇక్కడ అసంక్రామ్యత కణాలు అని అంటే ఇన్ని వస్తాయి. ప్రధానంగా బి లింఫోసైట్లు, టీ లింఫోసైట్ల గురించి చెప్పుకోవాలి. దెన్ సహజ హంతక కణాల గురించి చెప్పాలి. దెన్ యాంటీజెన్ ప్రెజెంటింగ్ సెల్స్ గురించి చెప్పాలి. ఆ తరువాత స్థూల భక్షక కణాల గురించి చెప్పాలి. ఈ 5 ప్రధానమైనవి అనుకుందాం. దెన్ సబ్సిడరీ ఆర్ సెకండరీ అని అంటే మిగిలినటువంటి తెల్ల రక్త కణాలు అనుకుందాం. మరి ఎర్ర రక్త కణాలను ఎందుకు చెప్పారు సార్ అని అంటే, ఎర్ర కణాలు అవి ఫిజియోలాజికల్లీ మిగిలిన అన్ని రెస్పాన్సెస్కి కావాల్సిన ఆక్సిజన్ అవే సప్లై చేయాలి, ఎనర్జీని సప్లై చేయాలి, కాబట్టి వాటిని కూడా మెన్షన్ చేశాను. అండ్ అఫ్ కోర్స్ ఇన్ఫ్లమేటరీ రియాక్షన్స్లో ఆర్బీసీ బాగా కీలక పాత్ర వహిస్తాయి. వీటన్నింటినీ మనం క్లాసెస్ ముందుకు జరిగే కొద్దీ వివరంగా తెలుసుకుంటాం. థ్యాంక్ యూ. దెన్ ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. గీతా అండ్ యామిని, కొత్త డౌట్స్ ఏమన్నా వచ్చాయా? ఇది ఆల్రెడీ మీరు విన్న క్లాస్. నాకు డౌట్ ఉంది, మీరు ఆలోచించండి. మనం ఒక కణం రక్త ప్రవాహంలో ఉన్నంతసేపు దానికి ఒక పేరు పెట్టుకున్నాం, కణజాలంలో స్థిరపడినప్పుడు ఇంకొక పేరు పెట్టుకున్నాం. ఈ మైగ్రేషన్ ఎందుకు శరీరంలో? అంటే ఈ వలస ప్రవాహంలో ఉన్నది ప్రవాహంలోనే పడి ఉండొచ్చు కదా, మళ్ళీ కణజాలంలోకి రావడం ఎందుకు? అక్కడేదో పని స్పెషలైజ్ కావడం ఎందుకు? పని చేయడం ఎందుకు? దీని వెనక ఏమన్నా రహస్యం ఉందా? ఆలోచించండి, రేపటి క్లాస్లో చూద్దాం. రైట్? ఓకే సార్. ఇక్కడ క్లోజ్ చేస్తున్నాను.